మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ మండలం రంగాపూర్ సమీపంలో స్కూటీ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో స్కూటీ నడుపుతున్న మహిళ హజేరా బేగంతో పాటు కొడుకు అబ్దుల్ రెహమాన్ మృతి చెందారు. మరో కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని శంషాబాద్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు హైదరాబాద్ చాంద్రయాన్ గుట్టకు చెందిన వారిగా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. ఉమాశ్రీ, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు సంబంధించినటువంటి చంద్రయాన్ ప్రాంతానికి, చంద్రయాన్ గుట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి హజేరా బేగం ఈ రోజు జేపీ దర్గాను సందర్శించుకోవడానికి తన ఇద్దరు కొడుకులతో కలిసి స్కూటీపై వెళ్తున్న క్రమంలో రంగాపూర్ సమీపంలో మలుపు దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్ పై స్కూటీపై వెళ్తున్నటువంటి తల్లి, అదేవిధంగా కొడుకు అక్కడికక్కడే మృతి చెందడం, మరో కొడుకు కూడా పూర్తి స్థాయిలో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడ షాద్నగర్ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా అయితే రోడ్డు ప్రమాదంలో తల్లి అదేవిధంగా కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు అయితే పూర్తి స్థాయిలో విషాద ఛాయలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు సండే కావడం, జేపీ దర్గాకు హైదరాబాద్ కు సమీపంలోనే జేపీ దర్గా ఉండడంతో అక్కడ దేవుడి దగ్గరికి వెళ్లే క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టుగా తెలుస్తున్నారు. ముఖ్యంగా ఘటన జరిగిన వెంటనే పోలీసులు అయితే హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వీరు ఎక్కడి వారు, అసలు ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటూ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే మహిళ హజేరా బేగంతో పాటు కొడుకు అబ్దుల్ రెహమాన్ కూడా మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యుల్లో మాత్రం పూర్తిగా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ చోటు చేసుకుంది. ఇక పోలీసులు మాత్రం ఈ ఘటన పైన పూర్తిగా విచారణ చేపట్టారు. అసలు ప్రమాదం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఈ కారణాలను పూర్తి స్థాయిలో వెలికి తీసే క్రమంలో అయితే పోలీసులు పడ్డారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లి, కొడుకు ఒకేసారి చనిపోవడంతో మొత్తంగా పూర్తి స్థాయి కుటుంబంలో అయితే విషాద ఛాయలు అయితే చోటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. మాత్రం రైట్, థ్యాంక్ యూ శంకర్.